Hallelujah. హల్లెలూయా. Any sleepy people here? ఇక్కడ ఎవరైనా నిద్ర మత్తుతో ఉన్నారండి? I like it when the men and women of God come and share what God has put in their heart. దేవుడి యొక్క దైవ జనులు వారి హృదయములో ఏది పెట్టారో దాన్ని ఇక్కడికి వచ్చి పంచుకోవడం నాకు ఎంతో ఇష్టము. Hallelujah. హల్లెలూయా. You know, pulpit, I mean, I don't generally believe in sacred places and all. Because God is everywhere, every place is sacred. నేను అది పరిశుద్ధ స్థలము అన్నది నేను నమ్మను. దేవుడు ప్రతి చోట ఉంటాడు, ప్రతి చోట కూడా పరిశుద్ధ స్థలమే. But pulpit is a place of responsibility. అక్కడ పాదపు అడుగులు అన్నది pulpit. ఇది బలిపీఠము అన్నది. బలిపీఠం కాదు, pulpit అంటే ఏమనాలా? ప్రాంతం కూడా కాదు. pulpit కి ఏమంటాం సిస్టర్? pulpit అంటే ఇది pulpit. ఇక్కడ నిలబడి మాట్లాడదాం కదా, that is వాక్య పరిచర్య చేసే బల్ల. It's a place of responsibility. అది ఒక బాధ్యతతో నింపబడిన స్థలము. Hallelujah. హల్లెలూయా. You know, brother James told very nicely. జేమ్స్ సహోదరు చక్కగా చెప్పాడు. Paul said, imitate me as I imitate Christ. నేను ఎలాగా క్రీస్తును అనుకరిస్తున్నానో అలాగా నన్ను అనుకరించండి అని పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. But I acknowledge my iniquity in following Christ totally. నేను నా యొక్క అపరాధములు వాటిని కూడా నేను గుర్తిస్తూ ఉంటాను. నేను యేసు ప్రభువును వెంబడించే అప్పుడు No. I'm not able to follow Christ 100%. నేను 100% ఆయనని వెంబడించలేకపోతూ ఉన్నాను. See, but still, you know, అయినప్పటికీ కూడా the grace of God takes me forward. దేవుని యొక్క కృప నన్ను అక్కడికి తీసుకువెళ్తూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So whoever speaks from the pulpit, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ బల్ల దగ్గర నుంచి మాట్లాడినప్పుడు, of course Prema sister spoke without pulpit, but that is also pulpit actually. అక్కడ ప్రేమ సహోదరి ఇక్కడ మాట్లాడారా, అది కూడా పరిశుద్ధ స్థలమే. Okay, but you must listen and you must receive. నీవు వినాలి, నీవు పొందుకోవాలి. Hallelujah. హల్లెలూయా. You know, God spoke to me yesterday. దేవుడు నిన్నటి దినాన నాతో మాట్లాడారు. 3 scriptures. 3 వాక్య భాగములు. When I heard those words from God, ఆ 3 మాటలు దేవుని యొద్ద నుంచి నేను వినినప్పుడు, to me it looked unrelated. నేను అనుకున్నాను నాకు ఏమాత్రం సంబంధం లేదు కదా అని అనుకున్నాను. Those 3 words were not related to each other, I thought. ఆ 3 వాక్య భాగాలు ఒకదానితో ఒకటి సంబంధం లేవు కదా అని అనుకున్నాను. But when I began to meditate, నేను ఎప్పుడైతే వాటిని ధ్యానించడం మొదలు పెట్టానో, I realized the direction in which God was taking. నేను అప్పుడు గుర్తించాను దేవుడు నన్ను ఏ దిశగా తీసుకువెళుతున్నాడు అని. Please write down the scriptures as I tell you. నేను మీతో చెబుతున్నప్పుడు దయచేసి ఆ వాక్య భాగములు మీరు రాసుకోండి. Meditate on these scriptures. ఈ వాక్య భాగాలను మీరు ధ్యానించండి. Make these scriptures a part of your life. ఈ వాక్య భాగములు మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. And I assure you, nobody can take away victory from your life. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, మీ నుండి ఆ జయం అన్నది ఎవ్వరు కూడా దొంగిలించలేరు, తీసుకువెళ్ళలేరు. Hallelujah. హల్లెలూయా. See, different people need victory in different రకరకాల మనుషులము రకరకాల చోట్ల కోణాల్లో జయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. Somebody may need victory in physical, you know, your health. ఎవరికో ఇక్కడ ఎవరైనా ఆరోగ్య విషయంలో మీకు జయం కావాలని కోరుకుంటూ ఉండవచ్చు. Somebody may be wanting a victory in their finances. ఎవరైనా లేదా మాకు డబ్బుల విషయంలో మాకు జయం ఎదురు చూస్తున్నామని మీరు చూస్తూ ఉండవచ్చు. Somebody may want a victory in their family life. కుటుంబ జీవితంలో వారికి జయం కావాలని ఎదురు చూస్తూ ఉండవచ్చు. Whatever may be the area, ఎక్కడైనప్పుడు కూడా ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా these scriptures, 3 scriptures ఈ will help 3 you in your వాక్య life. భాగాలు మీ జీవితంలో ఎంతో సహాయం చేస్తాయి. Number 1, మొట్టమొదటిదిగా Jeremiah chapter 1. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. God tells Jeremiah to go and proclaim a word to high officials.
దేవుడు ఇక్కడ ఇర్మియా ప్రవక్తతోటి అక్కడ ఉన్నత స్థితిలో ఉన్న వారికి ఈ మాటలు ప్రకటించు అని చెబుతూ ఉన్నాడు. Hard words. చాలా కఠినమైన మాటలు. Jeremiah was afraid. అక్కడ ఇర్మియా చాలా భయపడుతూ ఉన్నాడు. He said, I am just a child. అతను అంటున్నాడు, నేను ఒక బాలుడిని కదా అని అంటున్నాడు. See, what he was trying to do is give excuse. ఇక్కడ ఏం ప్రయత్నిస్తున్నాడు ఇర్మియా? ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నాడు. I mean, how can I don't have qualification. I don't have that much of experience. How can I speak to these big people? నాకు సరైన అనుభవము జ్ఞానము లేదు, నాకు సరైన క్వాలిఫికేషన్ లేదు, నేను ఎలాగ వెళ్ళి వాళ్ళతో మాట్లాడను అని ఇర్మియా దేవునితో చెబుతూ ఉన్నాడు. But that was not the only fear. అది ఒక్కటే భయం కాదు అక్కడ. What will they do to me? Because the word I am giving is adverse to them. వాళ్ళు నాకు ఏమి చేస్తారు, నేను ఈ మాటలు వారితో చెప్పిన తరువాత నన్ను ఏం చేసేస్తారో అని కూడా చెబుతున్నాడు. ఎందుకంటే ఈ మాటలు కొంచెము కఠినంగా ఉన్నాయి కాబట్టి. See, when we are moving forward in our life, మన జీవితంలో కూడా మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు remember it's a threat to the kingdom of darkness. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి, అది చీకటి రాజ్యానికి మీరు ఒక ప్రమాదం లాగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Every time you pray, you are a threat to the kingdom of darkness. మీరు ఎప్పుడెప్పుడైతే మీరు ప్రార్థన చేయడానికి కూర్చుంటారు, ప్రార్థిస్తూ ఉంటారో ఆ చీకటి రాజ్యం అపవాది రాజ్యానికి మీరు ఒక ప్రమాద హెచ్చరికగా ఉన్నారు. So devil will always want to stop you in your life. మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను ఒక చోట నిలిచిపోయేటట్టు చేయాలని అపవాది చూస్తూ ఉంటాది. He will want to discourage you in your life. నీ యొక్క జీవితంలో నేను ఒక నిరుత్సాహం తీసుకొచ్చి అక్కడ నిలిచిపోయేటట్టు చేస్తూ ఉంటది. I'll tell you one thing by my experience. ఒక్క విషయం నా అనుభవంతో నేను మీతో పంచుకుంటాను. Problems generally do not come alone. సమస్యలు ఒంటరిగా రావు, they come in groups. వాళ్ళు గుంపులుగా వస్తాయి. Correct? కరెక్టా అండి? It may be a small group or a big group. This word is for you. అది చిన్న గుంపుగా రానియండి, పెద్ద గుంపుగా రానియండి, ఈ వాక్యము నీ కొరకు. Hallelujah. హల్లెలూయా. Let us read verse 19. Jeremiah chapter 1 verse 19. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. For they will fight against you, but they shall not prevail against you, for I am with you, says the Lord, to deliver you. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. Hallelujah. హల్లెలూయా. God is telling you, దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు, how much ever the enemy may try to fight against you, శత్రువు నీకు వ్యతిరేకంగా ఎంతగా యుద్ధము చేయాలని చూస్తున్నప్పటికీ కూడా cannot overcome you. నీ పైన విజయము పొందజాలదు. Hallelujah. హల్లెలూయా. Because God says, ఎందుకంటే దేవుడు చెబుతూ ఉన్నాడు, I will deliver you. నేను నిన్ను విడిపిస్తాను అని అన్నాడు. Hallelujah. హల్లెలూయా. But you know, there is one very important truth we must understand. ఇక్కడ చాలా ఒక ముఖ్యమైన సత్యము మనము అర్థం చేసుకోవాలి. When God is speaking these things to Jeremiah, దేవుడు ఈ మాటలు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నప్పుడు God says these words to him. దేవుడు ఇర్మియా తోటి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. Verse 17. 17వ వచనము. He says, therefore prepare yourself and arise and speak to them all that I command you. Do not be dismayed before their faces, lest I may dismay you before them. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. See, if you are afraid of your situations, నీ యొక్క పరిస్థితి చూసి ఒకవేళ నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే, you are telling God, don't interfere. దేవుడితో నువ్వు చెబుతూ ఉన్నావు, దేవా నువ్వు దీనిలో కలగజేసుకోవద్దు అని చెబుతూ ఉన్నావు. Because when God intervenes, nobody can harm you. దేవుడు ఒకవేళ ఆ పరిస్థితిలో కలగజేసుకుంటూ ఉన్నట్లయితే ఎవ్వరు కూడా నీకు ఏ హాని చేయలేరు. Hallelujah. హల్లెలూయా. But
are we afraid? Why do we get afraid? కానీ ఎందుకు మనం భయం పొందుకుంటూ ఉంటాము? Because we think that the devil is interfering and will push us down. మనం అనుకుంటాము అపవాది కలగజేసుకుని మనల్ని కింద పారేస్తుందేమో అని. But God tells you, కానీ దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు, how much ever bad your situation may be, నీ యొక్క పరిస్థితి ఎంత తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా I will deliver you. నేను నిన్ను విడిపించెదను. Hallelujah. హల్లెలూయా. What does God say? దేవుడు ఏం చెప్తున్నాడు? గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్పండి. What is God telling you and me? దేవుడు నీతో నాతో ఏం చెబుతున్నాడు? నేను నిన్ను విడిపించెదను. Hallelujah. హల్లెలూయా. Please let us tell with sister loudly. What God is telling, దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను విడిపించెదను. Hallelujah. హల్లెలూయా. How many of you are in trouble? ఎంతమంది ఒక కష్టములో ఒక శ్రమలో ఉన్నారు? మీలో ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి చూపించండి. What God tells you? దేవుడు నీతో ఏం చెప్తున్నాడు ఈరోజు? గట్టిగా చెప్పాలి. Hallelujah. Hallelujah. Tell your neighbor. మీ యొక్క పక్కనోళ్ళతో తిరిగి చెప్పండి, నేను నిన్ను విడిపించును. నా దేవుడు నన్ను విడిపించును. నా దేవుడు నన్ను అని చెప్పుకోండి. నన్ను విడిపించును. నా దేవుడు నన్ను విడిపించును. హల్లెలూయా. 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 నా దేవుడు నిన్ను విడిపించును. అది కూడా చెప్పాలా? నా దేవుడు పక్కనోళ్ళతో తిరిగి చెప్పండి. పక్కనోళ్ళ వైపు తిరగండి. నిన్ను కూడా నా దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. నా దేవుడు నిన్ను విడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. అరే డర్నా కాయ్ కో భాయ్ జిందగీ మే కిస్కే లియే డర్నా? ఎందుకు భయపడాలి? ఎందుకు దేనికోసం భయపడాలా? క్యా జాదా సే జాదా ఏం పోతుంది భయపడితే? భయం ఎందుకు రావాలి? ఏం పోతుంది? ఏం కోల్పోతాము? జాదా సే జాదా జాన్ జాతా గయా తో కిధర్ జాతా ఉస్కే పాస్ హీ జాతా. అంతా పోయింది అని అంటే ప్రాణం పోతుంది. ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తుంది? ఆయన దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. అరే पैसा गया, नाम गया, प्रॉपर्टी गया, सोना गया, जाने दो, क्या फर्क? డబ్బులు పోయినాయి, ఆస్తులు పోయినాయి, బంగారం పోయింది, పేరు పోయింది, పోతే పోని. He gives. ఆయన ఇస్తాడు. He will take it away. ఆయన తీసేసుకుంటాడు. He can give again. ఆయన మళ్ళా ఇవ్వగలడు. Hallelujah. Hallelujah. Our provider is God. మనకి ఇచ్చేవాడు దేవుడే. Hallelujah. Hallelujah. I want you to realize this truth. ఈ సత్యము మీరు గుర్తించాలని కోరుకుంటూ ఉన్నాను. Nothing is impossible with God. ఏది కూడా అసాధ్యం అవ్వదు. Hallelujah. Hallelujah. Nothing is impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. Amen. Amen. The second scripture, రెండవ వాక్య భాగము Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28 to 30. 28 నుంచి 30 వరకు. Do not fear those who kill your body but cannot kill your soul, but rather fear him who is able to destroy both soul and body in hell. Are not 2 sparrows sold for a copper coin? Not one of them falls to the ground apart from the Father's will. But very hair of your head are numbered. Do not fear, therefore, you are more value than many sparrows. 28వ వచనం నుంచి, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలపడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. Hallelujah. Hallelujah. See, listen carefully. ఇక్కడ జాగ్రత్తగా వినండి. Jesus tells, యేసు ప్రభు అంటూ ఉన్నారు, don't be afraid of someone who cannot touch your soul. ఎవరైతే నీ ఆత్మని తాకలేరో వాని గురించి మీరు ఏమాత్రం భయపడొద్దు అని అంటున్నారు. Amen. Amen. So you should be afraid only of God.
మీరు దేవుని యందు మాత్రమే భయపడాలి, దేవుని యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉండాలి. Amen. ఆమేన్. But then he tells one more thing. ఇంకొక విషయం కూడా చెబుతూ ఉన్నాడు. You don't have to be afraid even of that because of our Lord Jesus Christ. దానిని బట్టి కూడా మీరు భయపడక్కర్లేదు, ఎందుకంటే మన ప్రభు అయిన యేసు ప్రభువును బట్టి మనం భయపడక్కర్లేదు అని అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Now why you should not be afraid? ఎందుకు మీరు భయపడని అవసరం లేదు? Because God cares for you. ఎందుకంటే దేవుడు మీ పట్ల చింత కలిగి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని కాపాడువాడు And now కాబట్టి. what he says here is, ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, you are of more value than many sparrows. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెబుతూ ఉన్నాడు. I want you to understand this. మీరు ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. In God's eyes, దేవుని యొక్క కన్ను దృష్టిలో you are valuable. నువ్వు చాలా విలువైన వాడివి, విలువైన దానవు. Hallelujah. హల్లెలూయా. In God's eyes, దేవుని కన్ను దృష్టిలో you are valuable. నువ్వు చాలా విలువైన వాడివి, విలువైన దానవు. People in the world may value you or not. మనుష్యులు, ఈ లోకస్తులు నిన్ను విలువ కట్టినా విలువ కట్టకపోయినా, విలువ ఇస్తున్నా లేకపోయినా, In his eyes, ఆయన కన్ను దృష్టిలో, ఆయన కన్నుల ఎదుట I am valuable. నేను చాలా విలువైన దానను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Do you know how valuable you are? నువ్వు ఎంత విలువైన వాడివో నువ్వు ఎరిగి ఉన్నాడా? 2 Corinthians 4th chapter verse 7 says, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక we have this 7th verse, we have this treasure in our earthen vessels. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనము, మనము ఈ ఐశ్వర్యము మనకు కలదు అని, దేవుని అందైనట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని చెబుతూ You ఉన్నారు. see, whose treasure? ఎవరి యొక్క ఐశ్వర్యము? God's treasure. దేవుని యొక్క ఐశ్వర్యము. Hallelujah. హల్లెలూయా. God's treasure God has put in me. దేవుని యొక్క ఐశ్వర్యము దేవుడు నాలో ఉంచాడు. See, that is how much valuable I am to God. నేను దేవునికి అంత విలువైన దానను. దేవుని యొక్క ఐశ్వర్యము నాలో ఉంచాడు దేవుడు, అంత విలువైన దానను నేను. Hallelujah. హల్లెలూయా. More than the whole universe, I am valuable to God. ఈ లోకమంతటి కంటే కూడా, ఈ విలువ కట్టినా కూడా అంతకంటే విలువైన దానను నేను. So much valuable that my God sent his only begotten Son for me. నేను ఎంత విలువైన దానను అంటే, నా దేవుడు ఆయన యొక్క ఏకైక అద్వితీయ కుమారుణ్ణి నా కొరకు చనిపోవడానికి పంపించారు. Hallelujah. హల్లెలూయా. You know, David asked, దావీదు అడిగాడు, who am I that you are mindful of me? నేను ఏమాత్రపు వాడను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అని See అంటున్నాడు. why God is mindful of you? ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నిన్ను, ఆయన నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. Because you're valuable. ఎందుకంటే నువ్వు చాలా విలువైన వాడవు, విలువైన దానవు కనుక. Hallelujah. హల్లెలూయా. Why has he engraved you on the palm of his hand? ఆయన ఎందుకు తన అరచేతి మీద నిన్ను చెక్కుకున్నాడు? Because you're valuable. ఎందుకంటే నువ్వు విలువైన వాడు, విలువైన దానవు కనుక. Why are you the apple of his eye? ఎందుకు ఆయన కనుగుడ్డుని ముట్టినవాడు, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడితో సమానమని అన్నాడు? Because you're valuable to God. ఎందుకంటే దేవునికి నువ్వు చాలా విలువైన వాడు, విలువైన దానివి కనుక. Why did he leave his throne in heaven and came down on earth and lived like an ordinary man? ఎందుకు ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Who is valuable? ఎవరు ఇక్కడ విలువైన వాడు? అతన్ని ఇక్కడ కూర్చోబెట్టు, వెంకట్రావు ఇక్కడ కూర్చోమని చెప్పు. Who is valuable? ఎవరు విలువైన వారు? గట్టిగా చెప్పండి. నేను. I am valuable. నేను విలువైన వాడిని. Valuable to whom? ఎవరికి విలువైన వాడను? Valuable to God. దేవునికి విలువైన వాడను. Bible tells his eyes are upon us.
ఆయన కన్ను దృష్టి మీ మీద ఉన్నదని బైబిల్ చెబుతూ ఉన్నది. Because you're valuable to God. నీవు దేవునికి విలువైన వాడివి కనుక. Hallelujah. హల్లెలూయా. He will not allow the devil to touch his treasure. ఆయన యొక్క దేవుని యొక్క ధనాన్ని ఆయన యొక్క నిధిని అపవాదిని తాకనియ్యడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, connect it to what we read in Jeremiah. మనము ఇర్మియా గ్రంథంలో ఏమి చదివామో దానికి ఇది అనుసంధానమై ఉన్నది, సంబంధించింది. They will fight against you. వాళ్ళు నీకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వస్తారు కానీ but they will not win against you. వాళ్ళు నీకు వ్యతిరేకంగా గెలవలేరు అని చెప్తూ ఉన్నాడు. Because I will deliver you. ఎందుకంటే నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Because you are valuable to me. ఎందుకంటే నువ్వు నాకు చాలా విలువైన వాడివి, విలువైన దానివి కనుక. Hallelujah. హల్లెలూయా. In the world people may not know our value. ఈ లోకములో మనుషులకి మన విలువ ఏమైనదో ఎరుగకపోవచ్చు. But God knows your value. కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I want you to tell yourself one thing. ఒక్క విషయం మీకు మీరు చెప్పుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. God knows my value. దేవుడు నా యొక్క విలువ ఎరిగి ఉన్నాడు అని. God knows my value. దేవుడు నా విలువ ఎరిగి ఉన్నాడు. దేవుడు నా విలువ ఎరిగి ఉన్నాడు. దేవుడు నా విలువ ఎరిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. We protect our valuable stuff, right? మన విలువైన వాటిని మనం ఎంతో ఎక్కువ జాగ్రత్తగా కాపాడుకుంటాం కదండి. Correct? కరెక్ట్. We value we protect the people who are valuable for us. మనకి విలువైన వారిని మనం కాపాడుతూ ఉంటాము. Correct? కరెక్ట్ అండి. How much more God is doing for us? దేవుడు ఇంకా ఎంత ఎక్కువగా మన కొరకు చేస్తూ ఉన్నాడు. You know what God says? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా అండి? Every hair is numbered. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. You know, last Sunday కిందటి ఆదివారము in our church at సుచిత్రలో సంఘంలో after service was over, సంఘం అయిపోయిన తర్వాత I just sat in the chair. After prayer everything over, I sat in the chair. నేను కుర్చీలో కూర్చున్నాను. ప్రేయర్ అన్ని అయిపోయిన తర్వాత కూర్చుని ఉన్నాను. And one brother Pradeep came. ఒక సహోదరుడు ప్రదీప్ సహోదరుడు వచ్చాడు. Very loving young man. అతడు చాలా ప్రేమ గల యవనస్తుడు. He came and put his hand on my head and began to massage my head. ఆయన వచ్చి నా తల మీద చేతులు ఉంచి మంచిగా మసాజ్ చేస్తూ ఉన్నాడు. And then my wife came suddenly. అకస్మాత్తుగా నా భార్య వచ్చింది అక్కడికి. Pradeep, first of all, he is losing his hair. ప్రదీప్, నా భార్య అన్నది, ప్రదీప్ ఆయన జుట్టు అంతా ఊడిపోతుంది అసలే. By rubbing more will fall. నువ్వు అట్లా గట్టిగా మసాజ్ చేస్తుంటే ఇంకా ఎక్కువ పడిపోతుంది అని చెప్పాడు. అక్క, డోంట్ వరీ. అక్క, నువ్వేం చింతపడొద్దు అని చెప్పాడు ప్రదీప్. ఎవ్రీ హెయిర్ ఆన్ హిస్ హెడ్ ఇస్ నంబర్డ్ బై గాడ్. దేవుడి చేత ఈ తల వెంట్రుకలు అన్ని కూడా లెక్కింపబడ్డాయి అని చెప్పాడు. నథింగ్ విల్ ఫాల్ వితౌట్ గాడ్స్ పర్మిషన్. దేవుడి అనుమతి లేకుండా ఒక్క వెంట్రుక కూడా పడిపోదు అని చెప్పాడు. తో గిర్ గయా తో గిర్నే దో. అది పడిపోతే పడిపోని అన్నాడు. Hallelujah. Hallelujah. See, the point is this. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, no harm will come to you. నీకు ఎటువంటి హాని నీ వద్దకు రాదు. Hallelujah. Hallelujah. If you have lost a hair on your head, మీ యొక్క తల వెంట్రుకలు మీరు కోల్పోతున్నట్లయితే, you must thank God. You must thank God. నువ్వు దేవునికి వందనాలు దేవా అని చెప్పండి. Hallelujah. Hallelujah. Don't you know, people cry, अरे मेरा बाल गिर रहा, मैं ये ट्रीटमेंट लेना, वो ट्रीटमेंट लेना. छोड़ दो भाई. Thank God. నా జుట్టు ఊడిపోతుంది, నేను ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అక్కడ కొనుక్కోవాలి, ఇక్కడ కొనుక్కోవాలని. బ్రదర్, I'll tell you, my brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when you are so valuable to God, నువ్వు ఎంత దేవునికి విలువైన వాడివి, విలువైన దానివి అంటే, God will not allow even a single hair to fall without his permission. ఆయన అనుమతి లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా నేల పడనీయడు. Hallelujah. Hallelujah. कोई भी कुछ भी मेरे खिलाफ आने दो, I am valuable to God. ఎవరైనా ఎంతమంది అయినా నాకు వ్యతిరేకంగా రానియండి, నేను దేవునికి విలువైన వాడను, నేను దేవునికి విలువైన దానను. Hallelujah. 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 Devil has to think 10 times before trying to touch me.
అపవాది 10 సార్లు ఆలోచించాలి నాకు వచ్చి నన్ను ముట్టుకునే ముందు. Because I am an apple of his eye. ఎందుకంటే నేను ఆయన కనుపాప, నన్ను ముట్టినవాడు ఆయన కనుపాపను ముట్టిన వాడితో సమానమని చెప్పాడు దేవుడు. I am sensing mighty presence of ఇక్కడ God దేవుని moving in యొక్క our midst. బలమైన సన్నిధి మన మధ్య ఉండడం మనం Are you చూస్తున్నాము. experiencing God's మీరు అది presence? అనుభవిస్తున్నారా అండి? Hallelujah. Hallelujah. Every hair on my body is standing up. ప్రతి ఒక్క వెంట్రుగా ఇట్లా నిలబడుతుంది. అంత బలమైన సన్నిధి మన మధ్య presence ఉంది. is moving. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ బలంగా కదలాడుతూ On ఉన్నది. this important word, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. I am valuable to God. నేను విలువైన Come on, tell వాడను. yourself, I'm valuable మీరు మీతో to God. మీరు చెప్పుకోండి, నేను I am విలువైన valuable to దానను, God. నేను I విలువైన am వాడను, valuable to God. నేను విలువైన I am దానను, నేను valuable to దేవునికి ఎంతో విలువైన దానను, నేను Hallelujah. దేవునికి ఎంతో విలువైన దానను. నన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానము. Amen. ఆమేన్. And the third word God spoke. మూడవ మాట దేవుడు నాతో మాట్లాడినది. See, remember, first word tells they will fight against you, but they will not prevail against you. మొదటి వాక్యం ఏమి చెబుతూ ఉన్నది? నీ మీద యుద్ధం చేయడానికి వారు వస్తారు, కానీ నిన్ను విడిపించడానికి నీకు తోడేందున వారు నీపై విజయము వారికి రాదు అని చెప్పారు. The second word tells us, రెండవ మాట చెబుతూ ఉన్నది, I am valuable to God and nothing shall by any means hurt me. నేను దేవునికి ఎంతో విలువైన దానను, ఏది నాకు ఎంత మాత్రము హాని చేయదు. Hallelujah. హల్లెలూయా. The third word, మూడవ మాట in the book of Galatians chapter 3 verse 13 and 14. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14. Christ has redeemed us from the curse of the law, having become a curse for us, for it is written, cursed is everyone who hangs on a tree, that the blessing of Abraham might come upon Gentiles in Christ Jesus, that we might receive the promise of the Spirit through faith. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. You know what it tells me? ఇక్కడ ఏమి చెబుతున్నారో తెలుసా అండి? I am blessed. నేను ఆశీర్వదింపబడిన వాడను, ఆశీర్వదింపబడిన దానను అని చెబుతున్నది ఇక్కడ వాక్యం. హల్లెలూయా. But that is not all. అది మాత్రమే కాదు. God spoke these words to me. దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడారు. And God told me to declare it to you. దేవుడు నీకు ఈ వాక్యమును ప్రకటించమని చెప్పాడు. I am blessed and not cursed. నేను ఆశీర్వదింపబడిన దానను, నేను శపింపబడిన దానను కాదు అని. I am blessed and not cursed. నేను ఆశీర్వదింపబడిన దానను, నేను శపింపబడిన దానను కాదు అని. Hallelujah. హల్లెలూయా. You are blessed and not cursed. నీవు ఆశీర్వదింపబడిన వాడవు, ఆశీర్వదింపబడిన దానవు. నీవు శపింపబడిన వాడు కాదు, శపింపబడిన దానవు కాదు. Hallelujah. హల్లెలూయా. People in this world are so afraid of curses. ఈ లోకస్తులు, లోకంలో ఉన్న వారు శాపముల గురించి ఎంతో భయపడేవారు. Bible declares to me, కానీ బైబిల్ నాకు ప్రకటిస్తూ ఉన్నది, I am blessed and not cursed. నేను ఆశీర్వదింపబడిన దానిని, శపింపబడిన దానిని కాదు అని బైబిల్ ప్రకటిస్తూ ఉన్నది. The moment you forget that you are blessed, నువ్వు ఏ క్షణం అయితే నువ్వు ఆశీర్వదింపబడిన వాడు అని మర్చిపోతావో, you will go under fear. నువ్వు ఆ భయంలోనికి పట్టబడతావు. Remember Jeremiah 1:17 what God said? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఏమన్నాడో మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. If you are afraid before them, if you are dismayed before them, I will dismay you. నువ్వు భయపడొద్దు. ఒకవేళ నువ్వు భయపడినట్లయితే నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను అని చెబుతూ ఉన్నాడు. That means if you are afraid before them, you will miss my deliverance. నువ్వు ఒకవేళ వారి ఎదుట నువ్వు భయపడినట్లయితే నా విడుదల అన్నది, విడిపించడం అన్నది నువ్వు కోల్పోతావు. The moment you realize that you are blessed, నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు, ఆశీర్వదింపబడిన దానవు అని అనుకుంటావో. can I tell you one more truth? ఇంకొక సత్యం నేను మీతో చెప్పాలా? Yes. When you are blessed, నువ్వు ఆశీర్వదింపబడిన వాడవైతే you cannot be cursed. నువ్వు శపింపబడలేవు. किसको भी कितना भी
कुछ भी करने दो, you cannot be cursed. నువ్వు ఎవరైనా ఏమన్నా మాట్లాడనివ్వండి, ఏమన్నా చెయ్యనండి, నువ్వు మాత్రం శపింపబడిన వాడవు కాదు, Hallelujah. శపింపబడిన దానవు కాదు. किसको भी कितना भी ब्लैक मैजिक करने दो, चेतावड़ी भानुमति कुछ भी करने दो, you cannot be cursed. నువ్వు ఎవరైనా ఎంతైనా నీకు వ్యతిరేకంగా మంత్రాలు చేయని, చేతబడి చేయని, ఏదన్నా చేయని, నీకు మాత్రం ఏమి కాదు, ప్రభావితం కాదు నీ జీవితం మీద. हालेलुया. హల్లెలూయా. 10,000 लोग आके कर्स करे तो भी you cannot be cursed. 10,000 మంది వచ్చి నిన్ను శపించినా నీవు శపింపబడవు. Hallelujah. హల్లెలూయా. There are certain scriptures I had spoken to you before. ఇంతకు ముందు నేను కొన్ని వాక్య భాగాలు నేను చదివాను, మీతో I want to మాట్లాడాను. read these scriptures for you once again. మరొక్కసారి నేను ఆ వాక్య భాగాలు చదవాలని కోరుకుంటూ ఉన్నాను. Numbers 22 సంఖ్యాకాండము 22వ అధ్యాయము verse 12. 12వ వచనం, 22:12 సంఖ్యాకాండము. God said to Balaam, you shall not go with them, you shall not curse the people, for they are blessed. 22వ అధ్యాయము 12. 12వ వచనము. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. Hallelujah. హల్లెలూయా. Even a man of God cannot curse you ఒక దైవజనుడు కూడా నిన్ను శపించలేడు, because you're blessed. ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడినవాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. In 23rd chapter 23వ అధ్యాయము verse 8. 8వ వచనము. How shall I curse whom God has not cursed? And how shall I denounce whom God has not denounced? ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. Hallelujah. హల్లెలూయా. You know what it tells? ఇక్కడ ఏం చెప్తున్నారో తెలుసా అండి? When God has not cursed, దేవుడు శపించకపోయిన దానిని कौन तुरुंची है तो तुम्हारे को श्राप देगा? ఇంకెవరున్నారు, ఎంత గొప్పోళ్ళు ఉన్నారు నిన్ను శపించడానికి? దేవుడే నిన్ను శపించలేదు, ఇంకా దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు నిన్ను శపించడానికి? Hallelujah. హల్లెలూయా. Why God is not cursing? ఎందుకు దేవుడు నిన్ను శపించడం లేదు? బికాజ్ యు ఆర్ బ్లెస్డ్. గట్టిగా చెప్పండి. because గట్టిగా చెప్పండి. ఎందుకంటే నీవు ఆశీర్వదింపబడిన దానవు. గట్టిగా చెప్పాలమ్మా. ఏమి నిద్రపోతారు? నేను ఆశీర్వదింపబడిన దానను, నేను ఆశీర్వదింపబడిన దానను. Hallelujah. హల్లెలూయా. Verse 20. 20వ వచనము. Very powerful word. చాలా శక్తివంతమైన వచనము. Behold, I have received a command to bless. He has blessed and I cannot reverse it. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. Hallelujah. What kind of blessing you have received? నువ్వు ఎటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నావు? Irreversible blessing. అది ఏమాత్రం మార్చలేనిది. ఆ ఆశీర్వాదము నువ్వు పొందుకున్నావు. Hallelujah. హల్లెలూయా. You are blessed with irreversible blessing. మార్చలేని దీవెనలతో నీవు దీవించబడ్డావు, ఆశీర్వదింపబడ్డావు. Hallelujah. హల్లెలూయా. If someone tells you ఎవరైనా వచ్చి నీతో చెప్పినట్లయితే there is a curse upon your life, నీ యొక్క జీవితం మీద ఒక శాపం ఉంది అని అన్నట్లయితే what will you tell? నువ్వు అప్పుడు ఏం చెప్తావు? I'm blessed. నేను ఆశీర్వదింపబడిన దాన్ను, I'm not cursed. నేను శపింపబడిన దానిని కాదు. Even a big man of God comes and tells there is a curse upon your life. ఒక పెద్ద దైవజనుడు వచ్చి నీ జీవితం మీద ఒక శాపం ఉన్నది అని అన్నట్లయితే You must tell I'm blessed and not cursed. నేను ఆశీర్వదింపబడిన దాన్ని, నేను శపింపబడిన దాన్ని కాదు అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In the midst of all the enemies, you are blessed. నా శత్రువులందరి మధ్యలో నేను ఆశీర్వదింపబడిన దానను. Hallelujah. హల్లెలూయా. When darkness is covering the whole world, I am still blessed. ఈ లోకమంతా కూడా చీకటి కమ్ముకుంటున్నప్పటికి కూడా, అయినప్పటికీ కూడా నేను ఆశీర్వదింపబడిన దానను. Hallelujah. హల్లెలూయా. You know, Bible talks about Isaac. బైబిల్ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇస్సాకు గురించి మాట్లాడుతున్నది. He was in Gerar.
ఆయన గెరారులో ఉన్నాడు. And that was a land of famine. అది కరువు చోటు. అది ఆ గెరారు అన్నది కరువు ఉన్నది అక్కడంతా, ఏమి But పంటలు లేవు. Isaac, Bible says Isaac sowed there. కానీ అక్కడ ఇస్సాకు విత్తనం విత్తాడు. And same year reaped 100-fold. అదే సంవత్సరం 100 పంట కోసాడు. Because he was blessed. ఎందుకంటే అతడు ఆశీర్వదింపబడ్డాడు కనుక. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, whatever may be your surrounding, నీ చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, it may be drought everywhere, అది అక్కడ చుట్టూ అంతా కూడా కరువు ఉండొచ్చు, it may be enemy everywhere, అక్కడ చుట్టూ అంతా కూడా మీ శత్రువులతో చుట్టుముట్టబడి ఉండవచ్చు, it may be adverse situation everywhere, ప్రతి చోట వ్యతిరేకమైన పరిస్థితులు మీకు చుట్టుకొని ఉండవచ్చు, but you are blessed. కానీ నువ్వు ఆశీర్వదింపబడ్డదాను. You are blessed in the midst of the worst possible situation. ఎంత తీవ్రమైన వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు అక్కడ కూడా నీవు ఆశీర్వదింపబడిన దానవు. Hallelujah. హల్లెలూయా. फिर डरने का क्या बात है? కాబట్టి భయపడడానికి ఇంకేం అవకాశం ఉంది అక్కడ? ఉందా? ఉందా? Hallelujah. హల్లెలూయా. Is there any reason to be discouraged? ఏదైనా కారణం ఉన్నదా నిరుత్సాహపడడానికి? No. ఎవ్వరు చెప్పట్లేదు. So remember 3 things. 3 విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. The Lord says, ప్రభువు చెబుతూ ఉన్నాడు, He will deliver me. ఆయన నన్ను విడిపిస్తాడు అని. The Lord says, ప్రభువు చెబుతూ ఉన్నాడు, I am valuable to Him. నేను ఎంతో విలువైన దానను అని. The Lord says, ప్రభువు చెబుతూ ఉన్నాడు, I am blessed నేను ఆశీర్వదింపబడిన దానను అని, and not cursed. నేను శపింపబడిన దానని కాదు అని. Hallelujah. హల్లెలూయా. So what is the first thing the Lord says? మొట్టమొదటి దేవుడు ఏం చెబుతున్నాడు మనకి? గట్టిగా చెప్పండి. నేను నిన్ను విడిపించెదను. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్ప. That is, Sushrut brother is not telling that. సుషు సహోదరుడు చెప్పడం లేదు ఇక్కడ. Our God is telling that. మన దేవుడు చెబుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What is he telling? ఆయన ఏం చెబుతూ ఉన్నాడు? Hallelujah. హల్లెలూయా. What is the second thing? రెండో విషయం ఏం చెబుతున్నాడు దేవుడు? God is telling you. దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? రెండో విషయము, నేను విలువైన వాడను, నేను విలువైన దానను. You are valuable to me. God says. దేవుడు చెబుతున్నాడు, నీవు నాకు ఎంతో విలువైన దానవు అని చెబుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What God is telling? దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు? Amen. నేను విలువైన దానను. Hallelujah. హల్లెలూయా. And what is the third thing? మూడవది ఏం చెబుతూ ఉన్నాడు దేవుడు? God tells you. దేవుడు నీతో ఏం చెబుతూ ఉన్నాడు? You are blessed. నేను ఆశీర్వదింపబడిన దానను and not cursed. నేను శపింపబడిన దానని కాదు. I am blessed. నేను ఆశీర్వదింపబడిన దానను and not cursed. నేను శపింపబడిన దానని కాదు. Remember these 3 promises, my ఈ brothers and sisters. మా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 వాగ్దానాలను జ్ఞాపకం ఉంచుకోండి. God tells, I will deliver you. దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను విడిపించేదను అని చెబుతూ ఉన్నాడు. God tells you are valuable to me. దేవుడు చెబుతున్నాడు, నీవు నాకు ఎంతో విలువైన దానవు అని చెబుతూ ఉన్నాడు. And God tells you are blessed and not cursed. దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, శపింపబడిన దానవు కాదు అని చెబుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Do you receive this promise of God? ఈ వాగ్దానాలు మీరు పొందుకున్నారండి? మీ హృదయంలోకి తీసుకున్నారా? So lift up your hands and మీ యొక్క చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి. లేచి నిలబడి చెప్పగలిగితే, దేవా ఈ వాగ్దానాలు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభువా, నేను విలువైన దానిగా మమ్మల్ని విడిపిస్తా. మీరు చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి. 3 వాగ్దానాలు మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. దేవుడు నన్ను విడిపిస్తాడని పలకండి. నోటితో గట్టిగా పలకండి. నేను చాలా విలువైన దాన్ని నా దేవుని దృష్టికి అని. నేను ఆశీర్వదింపబడిన దాన్ని, శపింపబడిన దాని కాదు అని చెప్తున్నాడు. నా దేవుడు నన్ను విడిపిస్తాడు. నేను దేవునికి ఎంతో విలువైన దానను. నేను ఆశీర్వదింపబడిన దాన్ని, నేను శపింపబడిన దాన్ని కాదు అని చెప్పండి. నా దేవుడు నన్ను విడిపించు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నా దేవుడు నన్ను విడిపించు.
విడిపించును. నా దేవుడు నన్ను విడిపించును. నేను I'm విలువైన valuable to దానిని. God. నేను దేవునికి ఎంతో విలువైన దానను. I'm blessed and not cursed. నేను ఆశీర్వదింపబడిన దాన్ని గాని శపింపబడిన దాన్ని కానే కాదు. Hallelujah. హల్లెలూయా. Lord, I thank you for every one of my brothers and sisters. ప్రభువా, ఇక్కడ నిలిచి ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరి బట్టి నీకు వందనాలు Let చెల్లిస్తున్నాను these three ప్రభువా. promises be sown in every heart in a powerful way. ప్రభువా, శక్తివంతంగా ప్రతి ఒక్క హృదయంలో ఈ 3 వాగ్దానాలు బలంగా నాటబడును గాక ప్రభువా. Let your word give strength and confidence to every one of my brothers and sisters. ప్రభువా, ఇక్కడ ఈ ప్రతి ఒక్క మాట, ఈ వాక్యము ప్రభువా మా ప్రియ సహోదరి సహోదరులందరినీ బలపరచును గాక ప్రభువా. Lord, I declare that our lives will not be the same again. ప్రభువా, నేను ప్రకటిస్తున్నాను మా జీవితములు ఎప్పటిలాగా ఉండవు, మార్పు చెందినవిగా ఉంటాయని ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. All glory is yours. ప్రభువా, సకల మహిమ నీకే చెల్లును గాక ప్రభువా. In Jesus' name. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు మంచి దేవుడు. Amen. ఆమేన్. He will deliver you. ఆయన నిన్ను విడిపిస్తాడు. You're valuable to him. నువ్వు ఆయనకి విలువైన దానవు, విలువైన వాడవు. You're blessed and not cursed. నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు, శపింపబడినవు కానే కాదు. Hallelujah. Just tell that to your neighbor. మీ యొక్క పక్కనోళ్ళకి చూసి చెప్పండి. And then sit down. మళ్ళీ కూర్చోండి. Sister, God will deliver you. బ్రదర్, గాడ్ విల్ డెలివర్. దేవుడు You are నిన్ను valuable to విడిపిస్తాడు. God. చాలా విలువైన వాడివి You are సహోదరుడా. blessed and not cursed. నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి, శపింపబడిన వాడివి కాదు. Hallelujah. సహోదరుడా, నువ్వు విడిపింపబడిన వాడివి, నువ్వు విలువైన God, you are వాడివి. valuable to దేవుడు God. నిన్ను You're blessed and not ఆశీర్వదించాడు గానీ శపించలేదు. Hallelujah. హల్లెలూయా. Please be seated. దయచేసి కూర్చోండి. Hallelujah. హల్లెలూయా. As we are going to take part in the Holy Communion, మనం ప్రభు బలలో, పరిశుద్ధ బలలో పాలు పంచుకుంటుండగా let us all take part in the Holy Communion in a worthy manner. మనము యోగ్యులమై ప్రభు బలలో పాలు పంచుకుందాము. So before that, I just wanted to read one of the scriptures from 2 Corinthians 4:4. దానికంటే ముందుగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని వాక్యం చదువుతాను నేను. The God of this age has blinded the minds of unbelievers so that they cannot see the light of the gospel that displays the glory of Christ who is in the image of God. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసెను. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. Hallelujah. హల్లెలూయా. So many people might think that why this verse. ఎంతోమంది అంటుండొచ్చు ఎందుకు ఈ వాక్య భాగం చదివారు అని. This is not for me because I am a believer. ఇది నా కొరకు కాదు, నేను విశ్వాసిని. So even believers sometimes encourage some darkness in their lives. విశ్వాసులు కూడా కొన్నిసార్లు చీకటిని ఎదుర్కొంటూ ఉంటారు. So normally when non-believers they will be blinded by this అవిశ్వాసులు వారి గుడ్డితనం కలగజేయబడి ఉంటారు. they will be totally in a worldly way. వారు లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు, జీవిస్తూ we ఉంటారు. believers also sometimes encourage darkness in our lives. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు చీకటి మనం చూస్తూ ఉంటాము. So some people might the total light is there, why darkness is coming, where darkness is coming. అంతా వెలుగుతో నింపబడ్డాం కదా, ఎక్కడి నుంచి ఈ చీకటి వస్తుంది అని అనుకుంటారు. You are making some points in your lives darkness. కొన్ని విషయాల్లో మీరు ఆ చీకటికి అనుమతిస్తూ ఉండవచ్చు. So it might be yourself. అది మన గురించి అయి ఉండవచ్చు. So that is reflecting, sunlight is totally brighter in your body, but it is not, some places it is not falling. అక్కడ పూర్తిగా ఉన్నది మీ శరీరంలో కానీ కొన్ని చోట్ల అక్కడ ప్రకాశింపబడకపోవచ్చు. You are having some deficiency like vitamin D. Vitamin D deficiency. మీ కళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ.
body. బాడీకి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల So we కనిపించకపోతుంది. need sunlight. మనకి ఈ సూర్యకాంతి కావాలి, In the same సూర్యరశ్మి way, కావాలి. plant అదే needs విధంగా plant also needs sunlight. మన శరీరానికి సూర్యరశ్మి కావాలి, మనకి విటమిన్ డి కావాలంటే The bright, చెట్లకు కూడా కొంచెం సూర్యకాంతి కావాలి. so the light is shining upon you, but in your you are selfly, blocking the light from your hand or some parts of your area. మన జీవితంలో కూడా వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ కొన్ని విషయాలలో మనము నా సొంత చిత్తం అని కొన్ని చోట్ల మనం వెలుగు ప్రకాశింపబడనీయకుండా ఆపివేస్తూ It ఉండవచ్చు. might be hatred, అది ద్వేషమై ఉండొచ్చు, whatever the sins you are doing in your daily lives. ఒక విశ్వాసిగా చేయకూడదు ఏదైనా ఒక ద్వేషం అయి ఉండొచ్చు, ఏదైనా పాపం అయి ఉండొచ్చు, ఏదైనప్పటికీ Seeing కూడా mobile, too much mobile also, చాలాసేపు ఫోన్ చూస్తూ ఉండవచ్చు, talking in phones. ఫోన్లో మాట్లాడుతూ ఉండవచ్చు. You might not think that is wrong, but అది some darkness will hinder తప్పు the అని total light in your lives. అనుకోకపోవచ్చు మీరు, కానీ కొంచెం చీకటి అక్కడ వస్తూ ఉంటుంది ఆ ద్వారాల ద్వారా. We need to transform as Christ likeness daily. మనము ప్రతిరోజు క్రీస్తు వలె మాదిరిగా మనము మార్చబడుతూ ఉండాలి. We need to take up the cross మనము సిలువని మోసుకొని and be victorious over your daily lives. మనము ప్రతిరోజు జయం పొందుకునే జీవితాన్ని So జీవించాలి. don't think that believers will not have temptations in this world. ఈ లోకంలో శోధనలు లేకుండా ఉంటారు విశ్వాసులని అనుకోవద్దు. You need to face this world మనం ఈ లోకాన్ని ఎదుర్కోవాలి, లోకంలో జీవించాలి, and be victorious over every area of our lives. ప్రతి చోట కూడా మనము జయించేవారుగా ఉండాలి. So as we are going to take part in the Holy Communion, మనము ప్రభు బలలో పాలు పంచుకొని చుండగా I am reading from scripture 1 Corinthians 1 కొరింథీయులకు రాసిన పత్రిక 24. 24వ వచనం నుండి, And when 11వ అధ్యాయము 24వ వచనం నుండి. And when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. In the same way, after supper, he took the cup, saying, "This cup is not new covenant in my body. Do this whenever you drink it in the remembrance of me." ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రని ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. For whenever you eat this bread and drink this cup, you proclaim the Lord's death until he comes. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. So then whoever eats the bread or drinks the cup of the Lord in an unworthy manner will be guilty of sinning against the body and the blood of the Lord. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. Everyone ought to examine themselves before they eat of the bread and drink from the cup. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది For త్రాగవలెను. those who eat and drink without discerning the body of Christ eat and drink judgment upon themselves. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాము. Father God, Lord, thank you, Lord, for this opportunity to take part in the holy table. పరలోకమందున్న మా తండ్రి, ప్రియ ప్రభువా, ఈ పరిశుద్ధ బలలో పాలు పంచుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను Let us ప్రభువా. take this holy table in a worthy manner, Lord. ప్రభువా, ఈ ప్రభు పరిశుద్ధ బలలో మేము యోగ్యులమే పాలు పంచుకోవడానికి మాకు You సహాయం died for చేయండి us నాయనా. and rose again, Lord, ప్రభా, నీవు మా కొరకే మా పాపముల కొరకే మరణించి నీవు తిరిగి లేచావు తండ్రి. and shed the blood on the cross, Lord. ప్రభా, శిలువపై రక్తం చిందించావు నాయనా. In remembrance of that, we are taking part in the Holy Communion, ప్రభా, Lord. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే మేము ఈరోజు ఈ ప్రభు బలలో పాలు పంచుకుంటున్నాము తండ్రి. Forgive from all the sins, Lord, whatever we done, Father. ప్రభా, మేము చేసిన పాపములన్నిటిని క్షమించండి నాయన. Let us not repeat that in our lives, Lord. ప్రభా, తిరిగి మేము చేయకుండా మాకు సహాయం చేయండి Let ప్రభా. your presence fall on us in Jesus' name. ప్రభా, మమ్మల్ని అందరిని దీవించండి. మేము ఇందులో పాలు పంచుకుంటుండగా మమ్మల్ని ఆశీర్వదించండి, Let us స్వస్థపరచండి. transform our lives, Father, day by day, Father, ప్రభా, రోజు మా జీవితాల్లో మార్పును తీసుకురండి ప్రభా. by spending time in Word also, Lord. ప్రభా,
దేవుని వాక్యం చదవడంలో సమయం గడిపేందుకు సహాయం చేయండి. by being an example to others also, Lord. ప్రభా, ఇతరులకు మేము మాదిరికరమైన జీవితాన్ని జీవించేందుకు మాకు సహాయం Let చేయండి. us take this light, Father, for others, Lord, in Jesus' name. ప్రభా, మేము ఇతరుల కొరకు ఈ వెలుగు ప్రకాశించినట్లుగా సహాయం చేయండి I నాయనా. speak healing and deliverance in this El Shaddai church in Jesus' name. ప్రభా, ఎల్షదై సంఘంలో స్వస్థత విడుదలని ప్రకటిస్తూ Let ఉన్నాము. us be united in our body, Lord. ప్రభా, మా శరీరంలో మేము ఐక్యమత్యంతో పాలు పంచుకునేందుకు సహాయం చేయ తండ్రి. In Jesus' mighty name I pray. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.